కాంగ్రెస్ హయాంలో రివర్స్లో వెళ్తున్న పథకాలు. అవును, కాంగ్రెస్ హయాంలో పథకాలన్నీ కూడా రివర్స్లో వెళ్తూ ఉన్నాయి. రివర్స్ గేర్లో కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్లో వెళుతూ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఈ విధంగా అయితే అన్నారన్నమాట. పథకాలకు సంబంధించి చూసుకుంటే మహిళలకు నెలకు 2,500 చొప్పున ఇక్కడ ఎవరికైనా ఖాతాలో వచ్చాయా అని అడిగారు. అయితే అడగ లేదన్నారు అందరూను. కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే 5 నెలలకు గాను 12,500 ఇచ్చిన తర్వాతే మాట్లాడాలని మహిళలు అయితే డిమాండ్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయన్నారు. ప్రభుత్వం కరెంటు సరఫరా చేయలేకపోతుందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకునే మహిళలకు ఇచ్చే కిట్టు ప్రస్తుతం బంద్ అయితే అయిందన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అవుతూ ఉన్నాయన్నారు. తులం బంగారం తుస్సుమందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ, వరికి బోనస్ అన్నీ కూడా బోగస్ అయ్యాయి అన్నారు. సో ఇది నిజం కాకపోతే మీరే చెప్పండి అని చెప్పేసి అడిగారనమాట. సో అందువల్ల మళ్ళీ పథకాలన్నీ కూడా రావాలంటే మనల్ని గెలిపించుకోవాలని చెప్పేసి ఈ విధంగా పథకాలపై ప్రకటించారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్